ఇక్కడ కూర్చోవడం వల్ల మీకేమన్నా ఇబ్బందా? వేడి కోసం కూర్చున్నా. అయినా మీరు నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా చూస్తామన్నారుగా, అలా అయినా కూర్చోవచ్చు కదా సీతగారు. నన్ను చూస్తే నీలాంటి చెల్లెలుంటే బావుండు అన్నారు. నేను ఓకే అని అక్క అని పిలిచాను. అలా అయినా తన చెల్లిగా ఇక్కడ కూర్చోవచ్చుగా. ఇప్పుడు నేను ఎందుకు కూర్చున్నావు, ఎవరు కూర్చోమన్నారు అని ఎవరన్నా అడిగారా? కూర్చునే ఎలిజిబిలిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు ఎందుకు? మంచి మాట అన్నావురా. ఎందుకమ్మా ఏదో చేయకూడని పనిచేసినట్టు కూర్చోవచ్చా, మీకేమైనా అభ్యంతరమా? అలా అయినా కూర్చోవచ్చా, ఇలా అయినా కూర్చోవచ్చా అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావెందుకు? అసలు నిన్ను పిలిచి మాలో ఒకరిగా తలుచుకోకపోవటం మాది తప్పు. నీకు నువ్వుగా వచ్చాక కూర్చో అనకపోవడం రెండో తప్పు అవుతుంది. కూర్చున్న వాళ్ళని తప్పు పడితే ఇంకా పెద్ద తప్పు చేసిన వాడమవుతాం. నిక్షేపంగా నువ్వు కూర్చోవచ్చు. ఊరుకోమ్మా, ఏడొక్కు. పంతులు గారు మీరు కానివ్వండి. కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే యమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం బ్రహ్మణ్యతేతం త్రిభువన వంశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం. పాపం తన స్థానంలో నేను చేరానని తెగ బాధపడిపోతున్నట్టుంది. నీకు ఇలాగే జరగాలి. ఇక ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. గాజులమ్మ గుడికొచ్చి నన్ను నానా తిప్పలు పెడతావా? నా పూజ జరగనివ్వనని గాజులు పగలగొట్టి శపథం చేస్తావా? లేకవే అక్కడి నుంచి. చెప్పేది నీకే. లేకవే అక్కడి నుంచి. లే. పూజ పూర్తయ్యేంత వరకు కూర్చున్న చోట నుంచి లేవడానికి వీల్లేదు. బావతలకి లేవమనకూడదు. లేపే హక్కు అధికారం ఎవరికీ లేదు. అది కూర్చున్న చోటు ఏంటో తెలుసా? చూస్తున్నావా? నా మొగుడి పక్కన అదేలా కూర్చుంటుంది. నువ్వు రాలేదు, నువ్వు కూర్చోలేదు. రాకపోతే కూర్చుంటుందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.